ఈ కుల వ్యవస్థలో అగ్రహోదా వాళ్ళదే కదా. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇంకా పోతే పంచమ, ఇప్పుడు దళితులు అంటారు వాళ్ళు, అంతే కదా. అంటే అగ్రకుల హోదా ఎవరు పెట్టుకున్నారు? వాళ్ళే పెట్టుకున్నారు. నాకు తెలిసి కుల వ్యవస్థ ఈ దేశంలో వేలునుకోవడానికి, కుల వ్యవస్థ ఈరోజు విజృంభించడానికి, ఈ దేశంలో అసమానతలు పెరగడానికి, భారతీయుల మధ్యలో అనైక్యత లేకుండా చేయడానికి కుల వ్యవస్థ కారణం. భారతీయుల మధ్యలో అనైక్యతలు ఉండడానికి కుల వ్యవస్థ కారణం. దీనికి బ్రాహ్మణులే కారణం. దీనికి బ్రాహ్మణ వ్యవస్థ కారణం, బ్రాహ్మణులే కారణం. 10-20% నా మాట వర్తించదు. అందులో కుల నిర్మూలన జరగాలని మేధావులు, ప్రజాస్వామికవాదులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు దీనికి అనుకూలమైన మెజార్టీ బ్రాహ్మణ వ్యవస్థ ఈ కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నది. వాళ్ళు ఎప్పుడు బాధితులు గారు, అందరి దగ్గర వాళ్ళే ఉంటారు. ఈ దేశానికి ముస్లిం రాజులు వచ్చిన రాజుల పరిపాలనలో కేంద్ర బిందుగా వాళ్ళ దగ్గర అధికారాలు చెలాయించింది బ్రాహ్మణులే. ఈ దేశానికి క్రైస్తవ మతం వచ్చిన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలను ప్రభావితం చేసింది బ్రాహ్మణులే. హిందూ రాజులు పరిపాలించిన దేశంలో ఆ రాజుల దగ్గర ఎక్కువ లబ్ధి పొందింది బ్రాహ్మణులే. కాబట్టిగానే చివరి నిమిషంలో కొంతమంది రాజులు ఆలోచించిండ్రు, బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆలోచించింది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఆలోచించింది. అందులో మొట్టమొదటి రాజు, కొల్హాపూర్ రాజు సాహు మహారాజు ఆలోచించాడు. ఏం ఆలోచించాడు? ఈ వ్యవస్థలో మొత్తము అధికారులందరూ బ్రాహ్మణులు అయిపోయినరు, బ్రాహ్మణేతరులందరికీ ఒక హక్కులు కల్పించాలని చెప్పి రిజర్వేషన్లు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? దళితులకు ఇవ్వలే, ఒక్క బ్రాహ్మణేతరులందరికి ఇచ్చాడు, బ్రాహ్మణులకు తప్ప. అంటే అర్థం ఏంటిది? బ్రాహ్మణేతరులందరికి రిజర్వేషన్లు అంటే అర్థం ఏంటిది? బ్రాహ్మణులే మొత్తం వ్యవస్థలో ఎక్కువ పాతుకుపోయినరు, అధికారులందరూ వాళ్ళే ఉన్నారు, వ్యవస్థను వాళ్ళే నడుపుతుండ్రు, ఇందులో బ్రాహ్మణేతర వర్గాలు లేకుండా పోయినాయి. కాబట్టి వాళ్ళందరి కోసం రిజర్వేషన్లు అని చెప్పి మొట్టమొదటి రిజర్వేషన్ తీసుకొచ్చింది బ్రాహ్మణేతర వర్గాలకంటూ రిజర్వేషన్ తీసుకొచ్చాడు. కాబట్టి సాహు మహారాజు కాలం నాటికి వ్యవస్థను శాసిస్తున్నది ఎవరు అంటే బ్రాహ్మణులే. అన్ని రంగాల్లో వ్యవస్థ నడుపుతున్నది బ్రాహ్మణులే. కాబట్టి బ్రాహ్మణేతర వర్గాలకు రిజర్వేషన్లు వచ్చినాయి. నంబర్ 1. నంబర్ 2, మైసూర్